దేవునికి వందనాలు. అందరికీ వందనాలండి. ఆ దేవాదేవుడు మళ్ళీ ఈరోజు ఈ ఆగస్ట్ 17th థర్డ్ సండే రోజున మళ్ళీ మనందరం కలుసుకునేలాగా చిన్న మందగా కూడి దేవుని ఆరాధించిన కృప అనుగ్రహించినంత వందనాలు చెల్లించుకుందాం. కాలం చాలా సమీపంగా ఉంది. రెండవ రాకడికి అయినా కూడా వస్తే చూద్దాంలే అన్నట్టుగానే ఉంటున్నామేమో. త్వరపడదాం. దేవుడు మనకిచ్చిన తలాంతును పూర్తిగా ఉపయోగించుకుందాం. ఈరోజు మూలవాక్యం ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. మేడం చదవండి. ఎస్తేరు గ్రంథం 3వ దినమందు ఐ- ఎస్తేరు చదువు. రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజశాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనున్న బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగము మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు, రాజునకు యుక్తంగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చను. ఎస్తేరు మాట ప్రకారంగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవీయగా, రాజును హమానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది నీ రాజ్యంలో సగము మట్టుకైనను అది రాజ్యంలో సగము మట్టుకైనను చేయబడినని చెప్పగా, ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. 8వ వచనం వరకు చదవండి. ఓకే. రాజవైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబో విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు నేను. థ్యాంక్స్ మేడం. ప్రేమబడిన మా తండ్రి, మరొకసారి నాయన వందనాలు తండ్రి. నాయన ఇక్కడ మమ్మల్ని అందరినీ చేర్చినందుకు వందనాలు. నీ వాక్య మర్మంలో ధ్యానించబోతూ ఉంటుండగా నాయన నన్ను మరుగుపరిచి నన్ను ఒక పరికరముగా వాడుకోండి తండ్రి. వచ్చిన వారందరిపై నీ ఆత్మ కుమ్మరించండి. వచ్చిన ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయండి. యొక్క పరిశుద్ధాత్మను నడిపింపు నాకు విని ప్రతి ఒక్కరికి దయచేయండి. కార్యాంతము నిన్ను బహుగా స్తుతించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎస్తేరు గురించి ఆల్రెడీ మనం 2 వారాలు 3 అంటే ఎస్తేరు గ్రంథ పరిచయం, ఆ తర్వాత 2వ అధ్యాయం 4వ అధ్యాయం కూడా ధ్యానించుకున్నాం. ఎస్తేరు గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 10 అధ్యాయాల్లో 1వ అధ్యాయంలో ఎస్తేరు ప్రస్తావన ఉండదు. అదేవిధంగా 3వ అధ్యాయంలో ఎస్తేరు ప్రస్తావన ఉండదు. అదేవిధంగా మళ్ళీ 6వ అధ్యాయంలో ఎస్తేరు ప్రస్తావన ఉండదు. ఆ తర్వాత 10వ అధ్యాయంలో ఎస్తేరు ప్రస్తావన ఉండదు. 4 అధ్యాయాల్లో ఎస్తేరు ప్రస్తావన ఉండదు. 2, 4, 5, 7, 9 ఈ అధ్యాయాల్లో ఎస్తేరు ప్రస్తావన ఉంటుంది. మన సౌలభ్యం కోసం ఈ 3 మెయిన్ క్యారెక్టర్స్ ఎస్తేరు, మొర్దెకై, హామాను ధ్యానించడానికి తీసుకున్నప్పటికీ ఇందులో ఉన్న ప్రతి వచనం కూడా దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇటీవల చాలా మంది ఒక జనరల్ కామెంట్ చేస్తున్నారు ఏంటంటే ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి మాట్లాడుతూ ఎవరో శిష్యులు, మానవులు వ్రాసారు ఈ గ్రంథాన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ప్రతి వచనం కూడా నరుని జీవింప చేయటానికి ఆనాడు ఏదైనా వనంలో దేవుడు జీవాత్మ ఊది జీవుని ఎలా తయారు చేశాడు, అదే విధంగా ఈ జీవవాక్య గ్రంథంలో ప్రతి మాట కూడా ఆయన ఊపిరి. తిమోతి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో మాట చాలా స్పష్టంగా ఉంటుంది.
కాబట్టి ఈ ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా వ్రాయించినటువంటి సంఘటనలు. అదే విధంగా ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మనం గమనించవలసింది ఏంటంటే, ఫస్ట్ చాప్టర్ లో ఎస్తేరు ప్రస్తావన లేదు. సెకండ్ చాప్టర్ లో ఆమె అందరి దయ, రాజు దయ, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని దయ పొంది ఎట్లాగైతే రాజు అంతఃపురంలో చేయి పట్ట మహర్షి రాణి అయిందో ధ్యానించుకున్నాం. ఆ తర్వాత 4వ అధ్యాయంలో ఎస్తేరు ఒక సాహసోపేతమైన నిర్ణయం, నేను నశించదను, యూదులను రక్షించుకుంటున్న ధ్యేయం అని చెప్పి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఒక సాహసోపేతమైన నిర్ణయం అయితే తీసుకుంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలి అనే ఆలోచన చేసి ఎస్తేరు ఒక 5 విజ్ఞాపనలు రాజు సముఖంలో 5 విజ్ఞాపనలు చేయటం జరిగింది. ఈ 5 విజ్ఞాపనలు మనం చూసినట్టయితే 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మొదటి విజ్ఞాపన, అదే 5వ అధ్యాయం 7వ వచనం నుంచి 8వ వచనం వరకు రెండవ విజ్ఞాపన, 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మూడో విజ్ఞాపన, 4వ విజ్ఞాపన వచ్చేటికి 8వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు, 5వ విజ్ఞాపన 9వ అధ్యాయం 13వ వచనం వరకు. మొత్తం 5 విజ్ఞాపనలు చాలా చాకచక్యంగా ఎస్తేరు చేసి తను అనుకున్నటువంటి గోల్ రీచ్ అవటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిన, తను చనిపోవటం వల్ల ప్రయోజనం లేదు, కానీ రెండు ఆమె సాధించింది ఏంటంటే యూదా జాతిని రక్షించుకుంది. తర్వాత యూదా జాతిని అంతమొందించాలనుకున్నటువంటి శత్రు వర్గాన్ని సశేషంగా, అంటే ఎక్కడ శేషం లేకుండా నిర్మూలించగలిగింది ఆవిడ. ఈ రెండు చేయటానికి ఆవిడ తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఏంటని మనం గమనించినట్టయితే, ఇందాక మనం చూసినట్టుగా ఈ 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు జరిగింది. ఆమె రాజభూషణములు ధరించుకుని రాజనగరు యొక్క ఆవరణలో రాజు సన్నిధిని నిలిచెను. అంటే ఆవిడ మనసంతా చాలా వేదనగా ఉంది. నిజంగా రాజభూషణలు ధరించుకునేటటువంటి ఆ మనసులో లేదు, ఆ మూడ్ లో లేదు. అయినప్పటికీ రాజుగారి మందిరంలో అసలు పర్మిషన్ లేకుండా ప్రవేశించడమే చాలా కష్టం. అట్లాంటిది రాజాభరణాలు ధరించుకోకుండా వెళ్తే ఇక వెంటనే శిరచ్ఛేదనే జరుగుద్ది. కాబట్టి మనసు ఎలాగున్నప్పటికీ కొన్ని ప్రోటోకాల్ ఫార్మాలిటీస్ పాటించాలి. కాబట్టి ఆమె ఆ రాజభూషణం ధరించుకుని ఆయన ఎదురుగుండా నిలబడేది. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొనను ముట్టెను. రాజు ఎస్తేరుని చూచాడు. ఏంటి అసలు పర్మిషన్ లేకుండా ఇలా వచ్చిందేంటి అని చెప్పి ఒక క్షణం ఆలోచించి ఉండొచ్చు. రాజే కాదు, అక్కడ ఉన్నటువంటి సేవకులు కూడా చాలా బెత్తరిపోయి చూసి ఉండొచ్చు, ఈవిడేంటి ఇలాగ వెళ్ళిపోతుంది. మరి ఆ ఆజ్ఞ లేకుండా, అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించినా కూడా శిరచ్ఛేదనం జరుగుద్ది కదా. ఒకవేళ ఆజ్ఞ ఉంటే వాళ్ళకి తెలియకుండా జరగదు. పలానా రాణి గారిని ఎస్తేరు గారిని పిలుచుకు రమ్మని చెప్పి ఆజ్ఞ వెళ్తుంది కాబట్టి ఆజ్ఞ లేకుండా వచ్చిందన్న సంగతి వాళ్ళకి తెలిసి వాళ్ళు బెత్తరిపోయి చూస్తున్నారు. కానీ ఆమె సాధించవలసిన మాత్రమే మనసులో పెట్టుకుని అందులోకి వెళ్ళటం జరిగింది. దీనికి ముందుగా మనం చూసినట్టయితే ప్రాణాంతకమైన నిర్ణయం, ఇది మనం ఆలోచించినట్టయితే ఇది ప్రాణాంతకమైన నిర్ణయం. రాజు దగ్గరికి వెళ్ళి ఆమె విందుకు పిలవటానికైతే వెళ్ళింది, కానీ ఇది ప్రాణాంతకమైన నిర్ణయం. అదే విధంగా ఆవిడ చేసినటువంటి పని ఏంటంటే ముందుగా దేవుని సన్నిధిలో గోజాడింది. రాజుల మొదటి గ్రంథం మనం చూస్తే 3వ అధ్యాయంలో సొలొమోను మహారాజు ఆయన నిద్రించే సమయంలో దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చి మాట్లాడాడు. దానికి ముందు 1000 దహన బలులు గిబియోన్లో సమర్పించి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు అడుగుతాడు, ఏంటి నీకేం కావాలన్నప్పుడు ఆ విజ్ఞాపన చాలా చక్కగా ఆయన చేయటం అనేది జరిగింది. అదే విధంగా అంతకు ముందు ఆమె రాజసన్నిధికి వెళ్ళటానికి ముందు నుండి యూదులు ఉపవాసం ఉంటున్నారు. ఆమె మాత్రమే కాదు, యూదులంతా కూడా ఉపవాసం చేస్తున్నారు. అంటే ప్రార్థనా పూర్వకంగా బయలుదేరి ఆమె వెళ్ళింది. అంతా కూడా ఆమె రాజు సన్నిధికి వెళ్ళటానికి ముందు నుండి యూదులు దేవుని సన్నిధిలో ఉన్నారు.
యెషయా గ్రంథం 41 అధ్యాయం 37 వచనంలో చూస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందెదరు. ఈవిడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం అంటే ఆమె అంటే దేవుడు ఎట్లాంటి వాడో తెలుసు. ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అన్ని కూడా ఆమె విని ఉన్నది. ఆమె జీవితంలో ఆల్రెడీ చవి చూసింది. ఎందుకంటే ఆమెకు అనాథ బాలిక అయి ఉండి మరి తన మొర్దుకై ద్వారా చక్కగా పెంపకానికి ఇవ్వబడటం, ఆ తర్వాత రాజు గారి ఆ అంతఃపురంలో రాణిగా ఆవిడ చేరటం అనేది ఒక అద్భుత కార్యం. అది దేవుని వల్ల మాత్రమే కాదు గాని నా వల్ల మాత్రం కాదు అని చెప్పి ఆవిడ రియలైజ్ అయింది కాబట్టి దేవుడి మీద ఆనుకుని దేవుని హస్తమే నన్ను నడిపిస్తున్న ధైర్యంతో వెళ్ళింది. బహుశా గొలియాతును చంపడానికి దావీదు వెళ్ళేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలాగే అనుకుని ఉంటారు. ఏంటి ఈవిడ ఇతను ఇలాగెళ్ళిపోతున్నాడు, 16 సంవత్సరాల ప్రాయంలో ఉన్నవాడు అంత జైగాంటిక్ పర్సనాలిటీలో ఉన్న గొలియాతుని ఎలా చంపడానికి వెళ్తాడంటే దావీదులో ఉన్నది ఒక్కటే పౌరుషం. అప్పుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీని 40 రోజుల నుంచి ఛాలెంజ్ చేస్తాడా అని చెప్పి, అంటే ఆ జీల్ అంటాం కదా, పౌరుషంతో అతను వెళ్ళాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అది కూడా తెలియదు. ఒక అయోమయ స్థితిలో చూస్తూ ఉన్నారు. ఏంటి ఈవిడ వెళ్తుందంటే ఆమెకు మాత్రమే తెలుసు ఆమె ఎలాగెళ్తుందంటే ప్రార్థనా బలంతో ఆమె వెళ్తుంది. అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే తర్వాత వచనంలో 3వ వచనంలో నీకేమి కావాలని ఏమిటి రాజ్యంలో సగము మట్టుకు నీకు అనుగ్రహించమని అనుగ్రహించదని ఆమెతో చెప్పగా అహేశ్వరుషుకి ఎప్పుడు కూడా కాస్త కంగారు ఎక్కువ. ఆవిడ వచ్చిన వెంటనే ఆ ఫేస్ చూస్తే, ఫేస్ రీడింగ్ చూస్తే ఆవిడ ఏదో మొత్తానికి బాధలో ఉందని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అట్లాంటిది ఆయన ఏమంటున్నాడు, నీకేం కావాలి, నీకు రాజ్యంలో సగభాగం ఇచ్చేసేనా అని చెప్పి అడుగుతున్నాడు. ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజావైన తామును హామానును నేడు రావాలని కోరుతున్నానని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎస్తేరు మాట ప్రకారం జరుగుతున్నట్లు హామాను చేయవలనని త్వరపెట్టమని రాజు సెలవీయగా రాజు హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షారస విందు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహించబడును. నీ మనవి ఏమిటి, అది రాజ్యంలో సగం మట్టుకైనను చేయబడునని చెప్పగా, మళ్ళీ అడుగుతున్నాడు, నీ కోరిక ఏంటి, నీకు సగం రాజ్యం ఇచ్చేస్తాను అని చెప్పి. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే అసలు విందుకు పిలవటానికి ముందు అంటే ఈ 6వ వచనం వరకు మొదటి విజ్ఞాపన, ఈ 6వ వచనం వరకు మొదటి విజ్ఞాపన. విన్నపానికి విజ్ఞాపనకి కూడా తేడా ఉంది. విజ్ఞాపన ఎవరు అంటే ఒక అర్జీ పత్రం, ఇంగ్లీష్ లో అయితే విజ్ఞాపన కేజీవిలో చూస్తే పిటిషన్ అని ఉంది. అది అంటే అర్హత ఉన్న వాళ్ళ కోరికనే దాన్ని విజ్ఞాపన అంటారు. విన్నపం అంటే అర్హత లేకపోయినా దయ చూపమని అడిగేది. ఇక్కడ రాణి స్థాయిలో ఉంది కాబట్టి ఇప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉంది. ఏమంది, నీకు యుక్తంగా తోస్తే నేను చేసే విందుకు రమ్మని చెప్పి హామానం తీసుకుని రమ్మని చెప్పి అడిగింది. అక్కడ రాజుకు డౌట్ రావాలి, ఏంటి నన్ను పిలిచింది సరే, నేను రాజును కదా, నన్ను పిలిచింది, నాతో పాటు హామాన్ని మాత్రమే తీసుకుని ఎందుకు రమ్మంటుంది దేవుడా అని చెప్పి ఆలోచించి ఉండాలి ఒక క్షణం. కానీ రాజు చాలా బ్రాడ్ మైండెడ్ గానే ఉన్నాడు. ఏమంటున్నాడు, నీకేం కావాలి, త్వరపెట్టి హామాను త్వరపెట్టి తీసుకొచ్చాడు. ఇద్దరు ద్రాక్షారసం విందులో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కూడా మళ్ళీ అడుగుతున్నాడు, నీకేంటి సగం రాజ్యం ఇచ్చేయమంటావా, ఏం కావాలి నీకు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఇది ప్రాణాంతకమైనటువంటి ఇన్విటేషన్ ఎస్తేరు విషయంలో. అయితే ఇక్కడ కూడా ఎస్తేరు ప్రార్థన మీద ఆధారపడింది. ఎందుకంటే ముందు విందుకు రమ్మని పిలవాలా, పని అయిన తర్వాత విందుకు రమ్మనాలా, ఏం చెయ్యాలి, ఆయన మనసు మార్చమని దేవుణ్ణి అడగాల, చట్టాన్ని మార్చమని దేవుణ్ణి అడగాల. ఎందుకంటే అప్పటికే రాజాజ్ఞ వచ్చేసింది. 3వ అధ్యాయంలో హామాన్ ఏం చేశాడంటే ఆ మొర్దుకై నిలబడకపోవటం చూసి 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి హామానుని ఎందుకు హెచ్చించాడో తెలియదు. అక్కడ సరైన రీజన్ కూడా ఇవ్వటం అనేది జరగలేదు. 2వ అధ్యాయం చివరికి వచ్చేటప్పుడు అక్కడ బిల్త్వా తెరషు అనే ఇద్దరు వ్యక్తులు రాజు మీద కుట్ర చేసి చంపాలని చూసినప్పుడు మొర్దుకై గుమ్మం దగ్గర ఉన్నప్పుడు దాన్ని తెలుసుకుని ఎస్తేరు ద్వారా రాజు కబురు పంపించాడు, ఇదిగో అహశ్వరోషు రాజు మీద ఇట్లాంటి కుట్ర జరుగుతుంది అని చెప్పి. అప్పుడు రాజుగారు ఎంక్వైరీ చేసినప్పుడు నిజమే అని తేలి వాళ్ళిద్దరిని ఉరి తీయటం జరిగింది. అక్కడతో అయిపోయింది 2వ అధ్యాయం. 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యాక్చువల్ గా ఏం జరగాలి, మొర్దుకైని హెచ్చించాలి, మొర్దుకైకి సన్మానం జరిపించాలి, మొర్దుకై ఒక ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలి. అతనికి అప్పటికే అతను న్యాయాధిపతి స్థానంలో ఉన్నాడు. అయితే
అక్కడ జరిగింది ఏంటో మనకు తెలియదు. అహష్వేరోషు అంతగా ఆలోచించే రాజు కాదని మనకు ఫస్ట్ చాప్టర్ లో మనం చూసాం కాబట్టి మొర్దుకైకి ఏ రకమైన సన్మానం హెచ్చింపు లేదు. కానీ 3వ అధ్యాయం ప్రారంభంలోనే అగాగీయుడైన హామాను హెచ్చింపబడెను, సంస్థానంలో అందరికంటే హెచ్చింపబడ్డాడు. రైట్. దాంతో సంతోషపడకుండా అతను ఏం చేశాడంటే వెళ్తూ వెళ్తూ మళ్ళీ చూశాడు. మొర్దుకై నిలబడలేదు, మోకరించి నమస్కారం పెట్టలేదు. ఇంతకు ముందు నమస్కారం పెట్టినప్పుడు బాధపడ్డాడు మనసులో. కానీ ఇప్పుడైతే ఈ నాకెందుకు ఇది, ఇతడు ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పి చాలా బాధపడ్డాడు. నేను ఇంత పెద్ద పదవిలో హెచ్చింపబడ్డాను కదా, అయినప్పటికీ ఇతడు నాకు వంగట్లేదు, నమస్కారం పెట్టట్లేదు అని ఆలోచించి, ఇప్పుడు పదవి వచ్చింది కాబట్టి, అసమర్థులకు పదవి వస్తే ఎలా ఉంటుంది, ఇతనే ఉదాహరణ. పదవి వచ్చింది కాబట్టి అతను ఏం చేశాడంటే గబగబా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మీ సంస్థానంలో ఒక జాతి ఉంది, ఆ జాతి మిమ్మల్ని గౌరవించట్లేదు, మీ జాతి వాళ్ళు గౌరవించట్లేదు, ఆ జాతి మీ సంస్థానంలో ఉన్నట్టయితే అది మీకు ఎప్పటికీ మంచిది కాదు అని చెప్పి రాజుగారితో చెప్పడం జరిగింది. పూర్వాపరాలు ఆలోచించుకోకుండా ఏం చేయమంటావు అని చెప్పి అడిగాడు హామాన్ని. రాజు అడిగినప్పుడు హామాను వెంటనే అన్నాడు, 20,000 మణుగుల వెండి నాకు తూచి ఇవ్వండి, శత్రుశేషం లేకుండా నేను నిర్మూలిస్తాను అని చెప్పి అన్నాడు. వెంటనే రాజాజ్ఞతో రాజు ముద్రతో, ఉంగరంతో ముద్రతో వేసి యూదులను సంహరించడానికి హామానికి పర్మిషన్ ఇచ్చేశాడు. ఇవ్వటంతో ఇక చాలా సంతోషంగా హామాను వెళ్ళి ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళాడు, తన భార్య పిల్లలతో చెప్పుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఈ ఆజ్ఞ వచ్చేసింది. వచ్చేటప్పటికి ఇది ఆల్రెడీ షూజన్ కోటకు వచ్చే వరకు కూడా మొర్దుకై కూడా తెలియదు. ఎందుకంటే ఈ రాజాజ్ఞ చాలా సీక్రెట్ గా ఉంచబడింది. అప్పుడు మొర్దుకైకి ఎలా వచ్చిందో, మొత్తానికి మొర్దుకైకి ఆజ్ఞాపత్రం వచ్చిందంటే మొర్దుకై కూడా సామాన్యమైన వ్యక్తి కాదని మనం ఆలోచించాలి. ఆజ్ఞాపత్రం వచ్చిన తర్వాతే అప్పుడు 4వ అధ్యాయంలో మొర్దుకై ఎస్తేరుకి కబురు చేస్తాడు, ఇలా వచ్చింది ఆజ్ఞ కాబట్టి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి విన్నపం చేసుకోమని చెప్పడం అనేది జరిగింది. ఇదంతా కూడా రాజుకు తెలియదు ఈ హామాన్ ఎట్లాంటి కుట్ర చేస్తున్నాడు కాబట్టి హామాన్ని పిలిచింది ఎస్తేర్ అన్నది కూడా రాజుకి తెలియదు. ఎస్తేరుకు మాత్రమే తెలిసి ఎందుకు పిలిచింది, యాక్చువల్ గా హామానికి కూడా తెలియదు. ఎందుకంటే మొర్దుకైకి ఎస్తేర్కి ఉన్నటువంటి బంధుత్వం అటు రాజుకు గాని ఇటు హామానికి గాని తెలియదు కాబట్టి అసలు వాళ్ళు ఎవరు కూడా ఈ సస్పెక్ట్ చేయలేదు ఇది. అయితే ఈవిడికి ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ముందు భోజనం పెట్టిన తర్వాత అడిగిన తర్వాత భోజనం పెట్టినాను. మనం చూసినట్టయితే ఆదికాండం 27వ అధ్యాయం 1వ వచనంలో ఇస్సాకు తన కుమారుడైన యాషవును ఆశీర్వదించడానికి ఏమంటాడంటే, బాబు నాకు వృద్ధాప్యం వచ్చింది, నా కనుదృష్టి మందగించింది, కాబట్టి నువ్వు మంచి వేటను తీసుకురా, తృప్తిగా భోజనం చేసిన తర్వాత నేను ఆశీర్వదిస్తానంటాడు. తండ్రే కదా, మామూలుగా ఆశీర్వదిస్తాను రా బాబు అనొచ్చు కదా, ఎందుకు భోజనం చేసిన తర్వాత ఆశీర్వదిస్తాను, మంచి భోజ్య పదార్థం నాకు తీసుకురమ్మని ఎందుకు అడిగాడు తండ్రి అని మనకు డౌట్ రావచ్చు. కానీ పెద్దలు చెప్పేది ఏంటంటే, మంచి థాట్స్ తో మంచి ఆశీర్వాదాలు రావాలి అంటే, ఆ బ్రెయిన్ చక్కగా పనిచేయాలంటే తనకిష్టమైనటువంటి భోజన పదార్థాలు తీసుకున్నప్పుడు మనిషి బ్రెయిన్ చాలా చురుగ్గా పనిచేస్తుందట. అది కూడా ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. ఈ భోజనాలు పెట్టేసినట్టు చివరిని ఆశీర్వాదం తీసుకుందాంలే అందరూ వెళ్ళిపోయేటప్పుడు అనుకోకూడదు. భోజనం పెట్టిన తర్వాత చాలా తక్కువ గ్యాప్ లోనే వాళ్ళకి బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు తెలిసిన వాళ్ళు. కాబట్టి ఎస్తేర్ ఏం చేసిందంటే ముందు విందుకు పిలిచి ఆ విందులో తర్వాత ఏదైనా అడగొచ్చు అనుకుంది. అది కూడా పరిశుద్ధాత్మ నడిపింపే. ఎందుకంటే ఆమెకు నిజంగా తెలీదు, ఆమె ఒక డోలాయమాన స్థితిలో ఉంది. ఒక పక్కన ప్రాణాంతకమైన పరిస్థితుల్లో రాజు దగ్గరికి వెళ్తున్నాను నేను, ఏమవుద్దో అని ఒకటి. రెండోది, ముందు విందుకు పిలవనా లేకపోతే ముందు చట్టం మార్చమని అడగనా. ఇట్లాంటి ఉన్నప్పుడు కీర్తనకారుడు అంటాడు 25వ సంకీర్తన 4వ వచనంలో, యెహోవా నీ మార్గమును నాకు తెలియచేయము, నీ త్రోవను నాకు తేటపరచుము. రాజైన దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా నీ మార్గమును తెలుపు నాకు, నీ త్రోవను నాకు తేటపరచు. అంటే నీ త్రోవ అంటే నేను ఏ త్రోవలో నడవాలో, ఏ డెసిషన్ తీసుకోవాలో నాకు తెలుపు అని చెప్పి అడుగుతున్నాడు. అదే సంకీర్తనలో 14వ వచనంకి వచ్చేటప్పటికి, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. అంటే ఎస్తేర్ అడిగింది, దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఎస్తేర్కి ముందుగా విందుకు పిలవమని ఆలోచన ఆమె మనసులో ఆయన ఉంచడం అనేది జరిగింది. ఇక్కడ క్రిటికల్ పొజిషన్ అప్పటికే చూస్తే, రాజాజ్ఞ హామాన్ ఎప్పుడైతే
ఆ ఉంగరం రాజ ముద్రతో యూదుల్ని సంహరించమని ఆ పత్రం తీసుకున్నాడో అది అప్పుడే వచ్చేసింది, ఫోర్స్ లోకి వచ్చేసింది, రాజాజ్ఞ వచ్చింది. కానీ యూదులు ఏం చేస్తున్నారు? రాజాజ్ఞ ఏమో బయటకు వచ్చింది, యూదులేమో దేవుని సింహాసనం దగ్గర తన విన్నపాలు విన్నవించుకుంటున్నారు. మామూలుగా ఒక వ్యక్తి రాజు అయినప్పటికీ ఒక వ్యక్తి చేసినటువంటి ఆజ్ఞ చలామణిలోకి వచ్చింది, దాన్ని తిప్పి కొట్టడానికి, దాన్ని వెనక్కి తీయటానికి యూదులు ఏం చేస్తున్నారు? రాజు దగ్గరికి వెళ్ళలేదయ్యా, మమ్మల్ని ఇలా కరుణించండి, లేకపోతే మేము బానిసలుగానే ఉంటాం, మీరు చెప్పినట్టు వింటాం అని అనలేదు. ఎందుకంటే యూదులు ఎప్పుడు కూడా అట్లాంటి పని చేయరు, దేవుణ్ణి స్తుతించే వాళ్ళే యూదులు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, సరే ఏ చట్టం వచ్చినా ఏ ఆజ్ఞ వచ్చినా దేవుడు ఏదైనా చేయగలడు. అందుకని సామెతల గ్రంథకర్త అంటాడు కదా 20వ అధ్యాయంలో, రాజుల మనస్సులు దేవుని దగ్గర నీటి కాలువల వలె ఉన్నాయంట. వాళ్ళ చిత్తవృత్తి నీటి కాలువలే ఉంటాయి, ఆయన ఎట్లాగైనా తిప్పగలడు. కాబట్టి యూదులు ఏం చేశారంటే రాజు దగ్గరికి వెళ్ళలేదు కానీ పరలోక రాజు దగ్గరికి వెళ్ళి, ఈ సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు విన్నపాలు తెలియజేసుకుంటున్నారు. అదే విధంగా వాళ్ళు ఏమంటున్నారు? అక్కడికి వెళ్ళి ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా అక్కడ విన్నపాలు తెలియజేసుకుంటూ, ఆపత్కాలమున నాకు మొర్రపెట్టుము, నిన్ను విడిపించదును అని చెప్పి ఉంది కదా. మార్టిన్ లూథర్ గారు ఏమంటారంటే, దేవుని అయిష్టాన్ని జయించే ప్రయత్నం, అదే విధంగా దేవుని ఇష్టాన్ని అధిగమించే ప్రయత్నం మనం చేసేది అది ప్రార్థన కాదు, కానీ దేవుని ఇష్టాన్ని తెలుసుకుని దాన్ని పట్టుకుని ప్రార్థన చేయటమే అసలైన ప్రార్థన అంటాడు పెద్ద గొప్ప సంఘ సంస్కర్త మార్టిన్ లూథర్ గారు. ఆయన ఎప్పుడు కూడా ఎంత పెద్ద పని ఉన్నా కూడా ఎక్కువ పని ఉన్నప్పుడు ఆయన ఎక్కువ ప్రార్థన చేసేవాడు అంట. ఆయన అంటాడు, దేవునికి ఓ పలానా పని ఇష్టం లేదు దేవుడికి అని తెలిసినప్పుడు ఆ ఇష్టాన్ని అధిగమించడానికి కానీ ఆ ఇష్టాన్ని జయించడానికి కానీ దేవుని సన్నిధిలో మోకరించవద్దు. దేవుని ఇష్టం ఏదైతే ఉందో అది తెలుసుకుని నువ్వు ప్రార్థించు, అప్పుడు నీ పనులు సరళం అవుతాయి. ఇక్కడ ఎస్తేరు చేసిన కూడా అదే, ఏది చేస్తే మంచిదని తన స్వయం నిర్ణయం తీసుకోలేదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనం చెప్పినట్టుగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ జీవితానికి ఆయనకు అప్పచెప్పినట్టయితే నీ మార్గమైన సరళం చేస్తాడని. కాబట్టి ఎస్తేరు ఏం చేస్తున్నాడు? చాలా ఆచితూచి అడిగేస్తారు అంటారు కదా, అలాగా ఆవిడ ఏం చేస్తుందంటే తన ఇష్టాన్ని కాకుండా తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని సన్నిధులు గోజాడి ఏది చేస్తే మంచిదని చెప్పి విందుకు పిలిచింది. పిలిచిన తర్వాత రాజుగారు ఏమంటున్నారు? ఏంటి ఎస్తేరు, నీ కోరిక ఏంటి? నీకేం కావాలి? నేను అర్ధరాజ్యం ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను. అప్పుడు అడిగే చర్చలుగా ఎస్తేరు, నాకు కావాల్సింది ఇది, పలానా వ్యక్తి మా మీద ఇట్లాంటి ఆజ్ఞ జారీ చేయించాడు మీతో, అది ఆజ్ఞను వెంటనే వెనక్కి తీసుకుండా అని అడగొచ్చు. కానీ ఆమె ఏం చేసిందంటే గ్యాప్ తీసుకుంది. ఈ 6వ వచనం తర్వాత ఈ 7వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నది 2వ విజ్ఞాపన. ఎందుకు గ్యాప్ తీసుకుందన్నది మనం ఆలోచిస్తే ఆవిడ తీసుకోలేదు, దేవుడే ఆమెకు ఆ నిర్ణయాన్ని తీసుకునే జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అందుకు ఆవిడ ఏముంది, ఆ 7వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే, ఏమీ లేదు రాజా, ఈ వేళ విందుకి ఎట్లాగైతే వచ్చారో రేపు మళ్ళీ ఇలాగే విందు ఇస్తాను నేను మీకు, కాబట్టి మీరు హామాను కలిసి రండి విందుకని చెప్పి ఆహ్వానించండి. అప్పుడు కూడా రాజు ఏదైనా ఇప్పుడు చెప్పేయచ్చు కదా, ఇద్దరం ఉన్నాం కదా, నువ్వు రమ్మన్నది మా ఇద్దరిని రమ్మన్నావు, ఎందుకు వచ్చావు చెప్పొచ్చు కదా, మళ్ళీ రేపేంటని అనలా. ఎస్తేరు చాలా తెలివైంది, అదే విధంగా చాలా మంచి స్త్రీ అని ఆయన గమనించాడు. కాబట్టి ఏదో ఉంది, కాబట్టి ఎస్తేరు కోరికను డినై చేయకూడదు, రావాలి అనే నిర్ణయంతో సరే అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత జరిగింది ఏంటంటే, ఇప్పుడు 5వ అధ్యాయం ఇది. ఈ అన్న తర్వాత ఈ హామాను చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంటంటే వెళ్తూ ఉన్న సందర్భంలో మొర్దెకైని మళ్ళీ చూశాడు. చూసినప్పుడు అతను వంగలేదు, నమస్కరించలేదు, అయినా కోపాన్ని అణుచుకున్నాడు. అక్కడికక్కడ ఏం బరస్ట్ అవ్వకుండా ఇంటికి చాలా సంతోషంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడంటే భార్య స్నేహితులతోటి చెప్తున్నాడు ఏంటంటే, నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నాకున్న సంతానాన్ని బట్టి, నాకున్న కీర్తి ప్రతిష్టని బట్టి ఎస్తేరు రాజుతో పాటు నన్నొక్కడనే విందుకు పిలిచింది. ఇతనికి 10 మంది కుమారులు, ఆ రోజులో ఎంత మంది కుమారులు ఉంటే అంత గొప్ప. కాబట్టి అతను ఏం చెప్తున్నాడంటే, నాకున్నటువంటి ఆస్తి, సంతానము, నా కీర్తి ప్రతిష్టని బట్టి రాజుతో సమానంగా నన్నొక్కడనే విందుకు పిలిచింది అని చెప్పినప్పుడు ఆ భార్య, జెరూషా భార్య పేరు
ఆమె అతని స్నేహితులు సంతోషించారంట. సంతోషించిన తర్వాత అతను అన్నాడంట మళ్ళీ, ఏమైతే ఏమైంది, రాజుతో నన్ను సమానంగా విందుకు పిలిచినా నా కంటిలో నలుసులాగా ముళ్ళులాగా ఒకడు ఉన్నాడు, ఆ మొర్దెకై. నేను ఇంత అధికారం ఇంత అధికారిగా హెచ్చింపబడినా, రాజుతో సమానంగా విందుకు వెళ్ళినా కూడా నేను వస్తా ఉంటే మళ్ళీ అదే పొజిషన్ లో కూర్చున్నాడు, కానీ కనీసం లేవలేదు, నాకు నమస్కరించలేదని చెప్పాడు. చెప్పేటప్పటికి ఇక భార్య, అలాగే స్నేహితులు ఉంటారు కదా, పనికిరాని సలహాలు ఇచ్చే స్నేహితులు, వాళ్ళందరూ అన్నారంటే, అబ్బాయి నువ్వేమి ఆలోచించుకు, నిన్ను ఎలాగో ఒక అత్యున్నతమైన స్థానంలో రాజు కూర్చోబెట్టాడు కదా, కాబట్టి నీకు మనశ్శాంతి లేకుండా మొద్దుకే చేస్తున్నాడు కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఒక 50 మూరల ఎత్తు ఉరికొయ్య తయారు చేసి ఉంచు, రాజుతో చెప్పి ఆ ఉరికొయ్య మీద మొద్దుకైని ఉరి తీయించేద్దుగాని అని చెప్పి సిద్ధం చేసుకున్నారు. ఆ మనుషుల ఆలోచన దేవుడు వ్యర్థపరుస్తాడు అంటారు కదా, అట్లాగా ఈ వీళ్ళేమో చాలా సంతోషంగా మొద్దుకైన ఉరి తీయడానికి ఉరికొయ్య తయారు చేసుకున్నారు. 5వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి. 6వ అధ్యాయం ప్రారంభానికి వచ్చేటప్పటికి ఏమవుద్దంటే, రాజుకు ఆ రోజు నిద్ర పట్టలేదట. రాజుకు ఆ రోజు నిద్ర పట్టలేదు. విందు నుంచి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోయేటప్పటికి అటు ఇటు ఆ సంచారం చేస్తారంటారు కదా, అట్లా నడుస్తూ నాకేంటో నిద్ర పట్టలేదు, ఒకసారి రాజు సమాచార గ్రంథం, క్రానికల్స్ అంటాం కదా, రాజు సమాచార గ్రంథం తీయండి ఒకసారి, ఎందుకు నాకు చదవాలనిపిస్తుంది అంటే, ఆ బుద్ధి ఎవరు పుట్టించారు? దేవుడే పుట్టించాడు. కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి. మొద్దుకై అప్పుడు నన్ను హెచ్చించలేదని మొద్దుకై ఏమీ బాధపడలేదు, తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు. కానీ దేవుడు దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం అని చెప్పి ఆ రోజు నా రాజుకు నిద్ర లేదు. వెంటనే ఆ సమాచార గ్రంథం తీయమనేటప్పటికి అక్కడ జరిగింది, ఈ తెరసు బిక్తా అనే వాళ్ళు చేసిన కుట్ర, ఆ కుట్రను సమాచారం అందించిన మొర్దెకై, దాని ద్వారా వాళ్ళని ఉరి తీయించడం జరిగిందని చదివిన తర్వాత, ఇదిగో ఈ మొర్దెకై అనే వ్యక్తికి ఏమైనా సన్మానం చేశామా, మనం ఏమైనా అతను హెచ్చించామా, అతనికి ఏమైనా ప్రయోజనం చేశామా అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగారంట. లేదండి, మామూలుగా అతని డ్యూటీ అతను చేసుకుంటున్నాడు, అతనికి అదనంగా మనం దీనివల్ల ఏం చేయలేదని చెప్పాడు. చెప్పేటప్పటికి రాజుగారు అన్నారంటే, అదేంటి అలా చేయటం ఏంటి, అతన్ని నిజంగా సన్మానించాలి కదా మనం అని. ఎవరున్నారు అక్కడ అని చూసేటప్పటికి ఆవరణలో హామాన్ తిరుగుతున్నాడు, రాజుగారి ఆవరణలో. అయ్యా, ఆ హామాను మీ ఆవరణలో తిరుగుతున్నాడని చెప్పారంట. యాక్చువల్ గా హామాన్ అక్కడికి వచ్చింది ఎందుకంటే, ఆ భార్య స్నేహితులు ఇచ్చారు కదా సలహా, మొద్దుకైని ఆ 50 మూరల ఉరికొయ్య మీద ఉరి తీయించమని, దాన్ని గురించి అడగటానికి రాజు దగ్గరికి వచ్చాడు. వస్తే సరే హామాన్ అన్నాడా, మరీ మంచిది రమ్మనండి లోపలికి అన్నాడంట రాజుగారు. ఈ రాజుగారికి కర్మం పాపం ఏమీ తెలియదు. ఆయన రమ్మనేటప్పటికి గబగబా ఇంకేమో చాలా సంతోషంగా వచ్చాడు. వచ్చేటప్పటికి రాజుగారు అడిగారంట, రాజు గణపరిచిన వారిని ఏ రకంగా మనం సన్మానించాలి అని అన్నప్పుడు హామాన్ లోపల చాలా సంతోషించాడంట. రాజు ఇంకెవరిని కనపరుస్తాడు, నన్నే కదా, నేను మామూలు స్థాయిలో ఉన్నవాడిని పెద్ద స్థాయిలో నన్ను ఉన్నతమైన అధికారిగా చేశాడు, ఇంకా నన్ను సన్మానించాలనుకుంటున్నాడు కావాలని లోపల సంతోషిస్తూ చెప్పాడంట. ఏముందండి, రాజవస్త్రాలు ధరించాలి, తల మీద కిరీటం పెట్టాలి, ఒక గుర్రం మీద ఎక్కించి ఊరేగించాలి, ఊరేగిస్తూ ఈ సంస్థానంలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగి అతని ముందు నడుస్తూ వెళ్తూ, రాజు గణపరచదలిచిన వాడికి ఇట్లాంటి సన్మానం జరుగుద్ది అని చెప్పుకుంటూ వెళ్ళాలని చెప్పాడు హామాన్ పాపం. ఎందుకంటే అదంతా తనకే జరగబోతుందన్న ఉద్దేశంలో. సరే అయితే రాజుగారు మంచిగా చెప్పావు, అయితే తక్షణమే ఈ పని అంతా మొద్దుకై చేయి నువ్వు అని చెప్పాడంట హామాన్. ఇక వెంటనే హామాను రాజాజ్ఞని ధిక్కరించడానికి లేదు, అదేంటి రాజుగారు మొద్దుకైకి అలా చేయటం ఏంటని అడగటానికే లేదు, ఏమీ మాట్లాడకుండా వెళ్లి మొద్దుకై దగ్గరికి వెళ్లి అవిస్నార్తో చేసిన బట్టలు రాజవస్త్రాలు ఇచ్చి రాజకిరీటం పెట్టి గుర్రం మీద ఎక్కించి, ఆ గుర్రం మీద ఎక్కి మొద్దుకై వస్తూ ఉంటే అతనికి ముందు వెళ్తూ రాజు గణపరచిన వానికి ఇట్లాంటి సన్మానం జరుగునని చెప్పుకుంటా ఊరంతా తిప్పాడంట. తిప్పిన తర్వాత మొద్దుకై మామూలుగా వచ్చాడు, తన డ్యూటీలో తను ఉన్నాడు. ఇతనైతే ఇంటికి వెళ్ళి తల కప్పుకుని, తల మీద బట్ట వేసుకుని వెళ్ళారంటారు కదా, అలా తల కప్పుకుని వెళ్ళాడంట ఇంటికి. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. భార్యను జ్ఞానులు, ఈసారి స్నేహితులు లేరు, జ్ఞానులు అక్కడ మనం చదివితే వాళ్ళంతా అక్కడ ఉన్నారంట. వాళ్ళు అడిగారు, ఏంటి ఏం జరిగింది, అలా తల కప్పుకుని వచ్చావు, ఏం జరిగింది, ఘోరం ఏం జరిగింది అని చెప్పి అడిగారంట. అడిగితే ఇంకేముంది, ఇలా జరిగింది, మొద్దుకైని నా చేతులతో నేను ఊరేగించవలసి వచ్చింది అని చెప్పంటే, అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ జ్ఞానుల్లో ఒకడు అన్నాడంట,
మొద్దుకే అంటున్నావు కదా నువ్వు, అతను గాని యూదుడా? అతను గాని యూదుడైతే యూదుడితో గనుక నువ్వు గొడవ పెట్టుకున్నట్టయితే అది నీ వినాశనానికే దారి తీస్తే తప్పించి నీ మంచికి ఎప్పుడు కూడా దారి తీయదని ఒక జ్ఞాని చెప్పాడంట. ఇదేంటి ఇతను ఎలా చెప్తున్నాడు అని చెప్పి చాలా దుఃఖంతో ఉన్నాడు. ఉండేటప్పటికి అదే సమయంలో రాణి గారు విందుకు రమ్మని చెప్పి ఆ మొద్దుకాయని పిలవటానికి అని చెప్పి రాజభటులు అక్కడికి రావటం అనేది జరిగింది. వచ్చి విందుకు రమ్మన్నారు. 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూస్తే, రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా, రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహించబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకైనను నీకు అనుగ్రహించదనని ఆ రెండవ నాడు ద్రాక్షారస విందులో ఎస్తేరుతో అనెను. ఈయనకి ఎప్పుడు ఇదే మాట. ఇక అంటే అర్ధరాజ్యం ఇచ్చేస్తే ఆవిడ మాట్లాడకుండా ఉంటే ఒక స్త్రీ, మామూలు స్త్రీ అన్న ఇదిలో ఆయన అర్ధరాజ్యం ఇచ్చేస్తే ఏం గొడవ ఉండదు కదా అని చెప్పి అప్పుడే ఇది 3వసారి మనం ఇక్కడ మొదలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ అడుగుతున్నాడు రాణిని, నీకేంటి, ఏం కావాలి అని చెప్పి. ఏమాత్రం విసుగు లేదు, నన్ను ఎందుకు 2వసారి రమ్మన్నావు అని అనలేదు. కానీ అంటే ఆమె పట్ల ఉన్న దయ, ప్రేమ, ఆ కన్సర్న్ లో ఆయన అలా మాట్లాడుతున్నాడు. దేవుడు ఆమె యందు అందరికీ దయ పుట్టించాడు, ముఖ్యంగా ఆ రాజుకు దయ పుట్టించాడు. అప్పుడు ఎస్తేరు చెప్పినప్పుడు రాణినైనా ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానైన ఎడల రాజావైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవుని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. చూడండి, నా విజ్ఞాపన బట్టి నా ప్రాణము, నా మనవుని బట్టి నా జనులు నాకు అనుగ్రహింపబడుదురు గాక. చూడండి, ఒక్కొక్క మాటలో కూడా చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఆవిడ అడుగుతుంది రాజాతో, చెప్తుంది, నేను ఇంపైన దాన్ని అయితే నీకు, నేను దయ పొందిన దాన్ని అయితే నా మనవుని బట్టి నా ప్రాణము, నా విన్నపను బట్టి నా జనమును. ఈవిడికి మనవేంటి, వాళ్ళకి విన్నపం ఏంటి? మనవి అంటే ఇది కూడా విజ్ఞాపనే. అంటే ఆమె రాణి కాబట్టి ఆమె యూదా జాతికి చెందింది అయినప్పటికీ కూడా ఒక్కసారి పార్సీక రాజును చేసుకున్నప్పుడు వెంటనే మనం రూతు గ్రంథంలో చూసాం కదా, బోయజుని చేసుకున్న తర్వాత రూతు స్టేటస్ మారిపోయింది. అలాగే ఈమె యూదా జాతికి అయినప్పటికీ కూడా రాజును చేసుకుంది కాబట్టి ఆ స్టేటస్ ఉంటుంది. కాబట్టి ఎంతటి వాడైనా ఈమె ప్రాణం తీయటానికి అంతగా తొందరగా చేయటానికి వీలుండదు. నేను రాణిని కాబట్టి నేను యూదురాలు అయినప్పటికీ నా ప్రాణం దక్కించుకోవటానికి నేను విజ్ఞాపన చేస్తున్నాను ఒకవేళ ఆవిడ చెప్తే. ఇక ఇప్పుడు రహస్యం బయట పెడుతుంది ఏంటంటే, ఇంతవరకు కూడా మొద్దుకాయ ఆజ్ఞ ప్రకారం తాను యూదురాలని బయట పెట్టలేదు. ఇప్పుడు యూదురాలని బయట పెట్టవలసిన సమయం వచ్చినప్పుడు ఆవిడ ఏం అడుగుతుందంటే, నా విజ్ఞాపన బట్టి నా ప్రాణము, అంటే నాకు అర్హత ఉంది నిన్ను నా ప్రాణం ఇమ్మని ప్రాణం దక్కించమని అడగటానికి. ఎందుకంటే నేను నీ భార్యని, పట్టపు మహిషిని కాబట్టి నా ప్రాణమును, అదే విధంగా నా రిక్వెస్ట్ ని బట్టి, నా కోరికను బట్టి నా జనాన్ని నాకు దక్కించమని అడుగుతుంది. నా మనవుని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు కాక. సంహరింపబడ్డకు, హతము చేయబడి నశించుటకును నేనును నా జనులు కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా ఉందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకున్నటకై మేము రాజావగు తమర్ని శ్రమపరచుట యుక్తము కాదు. ఈ విజ్ఞాపనలో, ఈ 3వ విజ్ఞాపనలో ఇక్కడ చాలా టాక్ట్ఫుల్ గా ఎస్తేరు ప్రజెంట్ చేసింది ఏంటంటే, మేము అమ్మబడిన వారం అంటే చెప్పేసింది, నేను యూదా జాతికి చెందిన దాన్ని, మేము అమ్మబడిన వారం, వధ చేయటానికి లేకపోతే అమ్మబట్టడానికి, అవమానపరచడానికి మేము ఒకవేళ దానికే ఉన్నట్టయితే నేను దానికి సంసిద్ధురాలనే. కానీ మా విరోధిని తప్పించడానికి, నిన్ను శ్రమ పెట్టడానికి నాకు ఇష్టం లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విరోధిని తప్పించుకోవటానికి రాజుగారిని ఎందుకు శ్రమ పెట్టాలి? హామాను చేశాడు, హామాన్ని వదిలిపోద్దు కదా అక్కడ. కానీ ఈవిడ ఎంత టాక్ట్ఫుల్ గా మాట్లాడుతుందంటే, ఏలయనగా మా విరోధిని తప్పించుకున్నటకై మేము రాజావగు తమర్ని శ్రమ పరచుట యుక్తము కాదు. అంటే ఇండైరెక్ట్ గా ఇందులో మీ హ్యాండ్ కూడా ఉంది, మీరు సైన్ చేయబట్టే ఆ ఆజ్ఞ బయటకు వచ్చింది అని చెప్పటం. అదే విధంగా డైరెక్ట్ గా రాజుగారికి మీ వల్లే ఇది జరిగిందని చెప్పటలే. ఇక్కడ
కేజీవిలో చూస్తే మనకి ఇంకా బాగుంటది. 7వ అధ్యాయం 4వ వచనం. ఫర్ వి ఆర్ సోల్డ్, ఐ అండ్ మై పీపుల్, టు బి డిస్ట్రాయిడ్, టు బి స్లైన్ అండ్ టు పెరిష్, బట్ ఇట్ వాజ్ హ్యాడ్ బీన్ sold for bondwoman and bondmen and bondwoman. I had held my tongue, although the enemy could not countervail the king's damage. అంటే శత్రువు మిమ్మల్ని డ్యామేజ్ చేయకుండా ఉండేటట్టయితే మేము నోరు మూసుకుని ఉందుము, మేము వదకి పంపించబడటానికి తగిన వారమే మేము అని ఉందుమని చెప్పి. ఆ మాటలో ఎంత అర్థం ఉందంటే, ఈ ఆజ్ఞ గనక అమల్లోకి వస్తే మా శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుతో పాటు మీరు కూడా నష్టపరచబడతారు. అంతేకాని మీ సంతకం వల్ల ఇదంతా వచ్చింది, మీరు చూసి చూడకుండా, మీరు ఆలోచించకుండా ఆజ్ఞ జారీ చేయటం వల్ల మాకు ఈ తిప్పలు వచ్చినాయని చెప్పి ఆవిడ మాత్రం అనలేదు. అనకుండా ఆవిడ ఏం చేసిందంటే, చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసులుగాను దాసులండ్రంగాను అమ్మబడిన ఎడల నేను మౌనంగా ఉందును. ఏలైనగా మా విరోధి తప్పించుకున్నకై మేము రాజావగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహేశ్వరుషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు, వడేడి అని రాణియగు ఎస్తేరును అడగగా, ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుట రాణి ఎదుట భయక్రాంతుడైన. రాజు ఆగ్రహం అందే ద్రాక్షరస విందును విడిచి నగర వనమునకు పోయెను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక చెప్పేసిన డైరెక్ట్ గా ఎవరు ఈ పని చేస్తారంటే రాజుకు అర్థమైంది, మొత్తానికి నాకు తెలియకుండానే చాలా విపరీతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే ఆజ్ఞ బయటకు వెళ్ళింది. ఈ ఆజ్ఞ ఎవరు చేయించారు, అసలు దీనికి అంతటికి కారకులు ఎవరు అనగానే ఆవిడ ఎద్దురు అని చెప్పలేదు. అక్కడ కూడా రాణి ఏమంది, మమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది దుష్టుడైన హామాని అని చెప్పి పాయింట్అవుట్ చేసి వేలు పెట్టి చూపించేటప్పటికి హామాన్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. చాలా భయక్రాంతుడు అయిపోయాడండి. భయక్రాంతుడు అయిపోయి ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో అక్కడ నిలబడి ఉంటే, రాజుగారేమో అక్కడి నుంచి విందు విడిచిపెట్టేసి ద్రాక్ష వనంలో కంటే ఆ బాల్కనీ సైడ్ వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది, నేను జారీ చేసిన ఆజ్ఞ వల్లే ఇంత ముప్పు వచ్చింది, నేను చూసి చూడకుండా సైన్ చేయటం వల్లే ఇంత ఘోర కృత్యం జరుగుతుంది, యూదులు ఇంతమంది ఊచకోత కొయ్యటం మీద నా మనసులో కూడా లేదు, ఈ దుష్టుడు నాతో ఈ పని చేయించాడని చెప్పి ఆయనకు అర్థమైంది. అర్థమయ్యి రాజు తనకు ఏదో హాని చేయని ఉద్దేశించినని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపం చేయుటకై నిలిచెను. నగరవనంలో నుండి ద్రాక్ష తర్వాత ఏమైందంటే, అక్కడ నిలబడ్డాడు హామాను. ఏం తోచట్లేదు, చెప్పేసింది ఎస్తేరు, రాజుగారు బయటకు వెళ్ళి ఏం నిర్ణయం తీసుకుంటారో, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువు కాదని ఆయనకు తెలుసు. కాబట్టి రాజుగారు ఏం నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు, కాబట్టి ఏం చెయ్యాలని చెప్పి అక్కడ ఆలోచిస్తూ ఉన్నాడు. ఉన్నవాడు ఏం చేశాడంటే, మరి ఆ మత్తు ఎక్కువైందో లేక కాళ్ళు పట్టుకుందామని పడ్డాడో, ఆ మంచం మీద పడిపోయాడు బోర్లగా. పడేటప్పటికి ద్రాక్షవనం తోట నుంచి రాజుగారు వెనక్కి వచ్చాడు. సీన్ ఏంటంటే, ఆ మంచం మీద ఎస్తేరు లేదు కానీ ఇతను బోర్లగా పడిపోయి ఉన్నట్టు చూశాడు. ఎస్తేరు దూరంగా నిలబడి ఉంది. నిలబడేటప్పటికి ఇక ఆయనకి ఎంత కోపం రావాలో అంత కోపం వచ్చి, నా ఎదురుగుండానే ఇతడు నా భార్యను రాణిని బలవంతం చేస్తున్నాడంటే ఇతను ఏం చేయాలని చెప్పి అన్నాడు. ఆ మాట రాజు నోట రాగానే భటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. రాజు మందిరమందు షండులలో హెర్బోన అన్నొకడు ఏలినవాడ చిత్తగించుము రాజా, మేలు కొరకు మాటలాడిన మొద్దుకైని ఉరితీయటకు హామాను చేయించిన 50 మూర్ల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయించడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొద్దుకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వాడు అతన్ని ఉరితీసి అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారెను. ఏం చేశాడు ఇతను, ఆ ఉరికొయ్య మీద ఇతన్ని తీయాలనుకున్నాడు, ఉరి తీయాలనుకున్నాడు. కానీ అదేమైందంటే, వెంటనే రాజు నా రాణిని నా ఎదురుగుండాన్ని బలవంతం చేస్తున్నాడు ఇతను అనేటప్పటికి రాజు నోట ఆ మాట వచ్చేటప్పటికే జనం
అక్కడ ఉన్న బంటులు గబగబా బయటకు వచ్చి అతని ముఖానికి ముసుగు వేశారు. ఆ హర్బోనా అన్నవాడు చెప్పాడు, మేలు చేసే మొద్దుకైన ఉరి తీయటానికి ఉరికొయ్యి తయారు చేసి ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. అంటే అప్పుడు రాజుగారు వెంటనే అన్నాడు, ఆ ఉరికొయ్య మీద ఇతన్ని ఉరి తీసేయండి అని చెప్పాడు. అంటే ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారంటారు కదా, అలా పడ్డాడు. 7వ అధ్యాయం అలాగ అయిపోయిన తర్వాత ఇక 8 అధ్యాయం 3, 6 వచనాల్లో జరిగింది ఏంటంటే, ఇది మనం టూకీగా అక్కడ జరిగింది ఏంటని ఆలోచిస్తే, ఎస్తేరు రాజుగారిని అడుగుతుంది. ఇది 4వ విన్నపం ఏంటంటే, మీ రాజముద్రతో మరి యూదుల్ని సంహరించమని ఒక ఆజ్ఞ ఇచ్చారు కదా, ఆజ్ఞను మళ్ళీ దాన్ని తీసివేయండి అని చెప్పి అడిగింది. అడిగితే అప్పుడు రాజుగారు అంటున్నారు ఏంటంటే, ఒక్కసారి రాజముద్ర వేసిన తర్వాత ఎస్తేరుకును యూదుడైన 7వ వచనంలో 8వ అధ్యాయం 7వ వచనం చూస్తే, రాజైన అహష్వేరోషు రాణి ఎస్తేరుకును యూదుడైన మొర్దుకైకి ఇలాగ సెలవిచ్చెను, హామాని ఇంటిని ఎస్తేరుకి ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతం చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్యి మీద ఉరి తీయబడను అని చెప్పి, అయితే రాజు పేరట వ్రాయబడిన రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదు ఏ మానవుడును మార్చజాలడు అని చెప్పాడు. ఇదిగో ఒక్కసారి నేను ముద్రతో వచ్చిన తర్వాత దాన్ని నేను మన గవర్నమెంట్ గెజెట్ లో పబ్లిష్ అయిన జీవోలని అంతే కదా, ఒక జీవోని అమెండ్ చేయడం, దాని వెనకాల ఇంకో జీవో దాన్ని ఏమన్నా ఇస్తారు సరిచేసి, అంతే తప్పించి ఆ జీవో ఉపసంహరించుకోవటానికి లేదు. అలాగే రాజుగారు అంటున్నారు, ఒక్కసారి రాజముద్రతో వచ్చింది కాబట్టి నేను దాన్ని వెనక్కి తీయలేను, ఉంగరం మీకు ఇచ్చాను, మీకు ఎలా కావాలంటే అలాగా రాసుకోండి అని చెప్పినప్పుడు అప్పుడు మొద్దుకే మళ్ళీ దాన్ని మార్పించి యూదుల్ని సంహరించడానికి ఏ ఆధార్ నెల 12వ నెల 13వ తారీఖున నిర్ణయించి యూదులందరినీ సంహరించాలని హామాను నిర్ణయించాడో, అదే ఆధార్ నెల 13వ తారీఖున అది ఈ హామాను వర్గీయులు ఎవరైతే ఉన్నారో, యూదులు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంహరించడానికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అతనికి కిరీటం ఇవ్వబడింది, రాజవస్త్రాలు ధరించి బయటకు వెళ్ళాడు మొర్దుకై. ఆజ్ఞ ఇచ్చిన తోడనే సూజన్ కోటకు ముందు వచ్చింది ఆజ్ఞ. వెంటనే సూజన్ కోటలో ఉన్నటువంటి యూద వ్యతిరేకుల్ని 500 మందిని వెంటనే సంహరించడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత 300 మందిని బయట సంహరించడం జరిగింది. ఇది జరిగిన తర్వాత 9వ అధ్యాయం 12, 13 వచనాలకు వచ్చేటప్పటికి అక్కడ ఎస్తేరు మళ్ళీ అడుగుతుంది, ఇవేళ జరిగినట్టుగానే రేపు జరగటానికి ఆజ్ఞ ఇవ్వండి. అంటే ఈ 13వ తేదీన జరిగినటువంటి ఈ మారణకాండ అంటే యూదా వ్యతిరేకులను ఎట్లాగైతే చంపారో అది మళ్ళీ జరగటానికి ఆజ్ఞ ఇమ్మని అడిగింది. 12వ వచనం 9వ అధ్యాయం 12వ వచనం, రాజా రాణి అయిన ఎస్తేరుతో యూదులు సూజన్ కోట యందు 500 మందిని హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేస్తున్నారు. రాజు యొక్క కొదువ సంస్థానంలో వారు ఏమి చేసి ఉందరో ఇప్పుడు నీ మనవి ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీవు ఇంకనూ అడుగునదేమి అని దయచేయనని సెలవిచ్చాను. రాజుగారు అంటున్నారు, ఇదిగో నువ్వు చెప్పినట్టే సూజన్ కోటలో 500 మంది యూదా వ్యతిరేకులు హతులయ్యారు, బయట 300 మంది చనిపోయారు, ఇంకా నీకేం కావాలి, నీకేం కావాలని నేను ఇస్తాను అన్నప్పుడు ఎస్తేరు ఏమందంటే, ఆ 10 మంది కుమారులు చనిపోయారు కదా, హామాను కుమారులు, వాళ్ళు తీసుకొచ్చి ఉరి తీయండి అని అంది. చనిపోయిన వాళ్ళు ఉరి తీయటం ఏంటి అని ఆలోచన మనకు రావచ్చు. ఏంటంటే మనం మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో చివరి వచనాలు చూస్తే, గిల్బోవా పర్వతం మీద ఆ సౌలు యోనాతాను చనిపోయినప్పుడు ఆ ఫిలిష్తీయులు ఏం చేశారంటే వాళ్ళ తలలు తీసుకెళ్లి వాళ్ళ గుడిలోను పెట్టి ముండాలేమో గోళ్ల మీద పెట్టి ఊరేగించారు. ఏంటంటే విజయోత్సాహంతో, అంటే మేము చంపేశాము సౌల్ని యోనాతాన్ని అందరూ నమ్మాలని చెప్పి. అలాగే మనం చూస్తాం కదా పెద్ద పెద్ద వాళ్ళని, ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ గాని వీరప్పన్ గాని ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ తల తీసుకురమ్మంటారు. అలాగే దావీదు కూడా గొలియాతు తల పట్టుకెళ్ళాడు ఎక్కడికి, సౌల్ దగ్గరికి. అంటే అది ఎవిడెన్స్ అన్నమాట. అదొకటి. రెండో సంకేతం, ఎవరైనా సరే ఇట్లాంటి పని చేస్తే ఇట్లా ఉరి తీయబడతారని ఒక సంకేతం. రెండోది విజయోత్సాహం కూడా. కాబట్టి ఎస్తేరు ఏముందంటే వాళ్ళ 10 మందిని ఉరి తీయండి, అదే విధంగా ఈ 13వ తేదీన జరిగినట్టే యూదా వ్యతిరేకులను అందరినీ కూడా సంహరించడానికి ఆర్డర్ ఇవ్వండి అన్నాడు. అలాగే జరుగును కాకన్నా రాజుగారు జరిగింది. ఆ తర్వాత పూరీం పండుగ చేసుకున్నారు. అక్కడతో ఎస్తేరు చేసినటువంటి 5 మనవుల ద్వారా యూదా జాతి వ్యతిరేకులను చంపేయటమే కాకుండా ఈ హామాను అనే అతను అగాగీయుడైన హామాను, ఇతను అమాలేకీయుడు. ఈ అమాలేకీయుల చరిత్ర, హామాను గురించి మనం
ధ్యానించుకున్నప్పుడు చేద్దాం. అమాలేకులు ఆకాశం క్రింద అసలు కనపడనివ్వద్దన్నాడు దేవుడు. కానీ వాళ్ళు ఎప్పుడు అబ్రహాం దగ్గర నుంచి కంటిన్యూ అవుతూ వచ్చి చివరికి ఎస్తేరు ద్వారా ఆ ఆజ్ఞ నెరవేర్పనే జరిగింది. అమాలేకులు అనేవాళ్ళు లేకుండా ఇక తర్వాత అమాలేకుల ప్రస్తావనే మనం చూడం. ఎస్తేరు చరిత్ర మనం చూసినప్పుడు ఆనాడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం యేసుక్రీస్తు జననాన్ని చూపించినట్టే ఎస్తేరు అనే నక్షత్రం పీడిత బాధిత జనాంగానికి ఒక మంచి దాన్ని ఏమంటారు ఆ ఒక ఒక సంకేతం అన్నమాట. ఇలాగా విజ్ఞాపన చేసి తను ఏదైతే సాధించిందో అలాగా దేన్నైనా సాధించవచ్చు. ఒక స్త్రీ అయినంత మాత్రాన సాహసం కోల్పోయి ఉండక్కలేదు. అలాగే నేను ఇది చదువుతున్నప్పుడు నాకు ఒకసారి పేపర్లో పడింది, ఒక బుక్ లో చదివాను. ఏంటంటే ఫారాదిబా అనే నాగరిక 1959లో పర్షియా రాజు షా మహమ్మద్ రాజ్ వహలావి అనే అతను ఫారాదిబా అనే నాగరిక యువతిని వివాహం ఆడాడంట. ఆమె ఏం చేసిందంటే, ఆమె చాలా హైలీ ఎడ్యుకేటెడ్. ఈ పర్షియన్ రాజు ఒక నాగరిక యువతిని వివాహం చేస్తున్నాడు. ఆమె హైలీ ఎడ్యుకేటెడ్. ఆ రాజ్యంలో ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఒక 8 సంవత్సరాల రాజ్యం స్థితిగతులు మార్చేసి సాంఘిక ఆర్థిక పరిస్థితులు అన్నిట్లు కూడా చక్కబెట్టి చాలా ప్రోగ్రెసివ్ గా నడిపించడం చేసింది. దానికి సంతసించి రాజు ఆమెడికి ఒక అవార్డు ఇవ్వాలని ఆమె కోసం ఒక అవార్డు సృష్టించి సామ్రాజ్ఞి ఎంప్రెస్ అనే ఒక అవార్డుతో సత్కరించారంట. ఎక్కడి నుంచి వచ్చింది ఆచారం అంటే 2000 సంవత్సరాల పూర్వం ఎస్తేరు చరిత్ర దానికి ఇన్స్పిరేషన్ అని చెప్పి అక్కడ రాయటం జరిగింది. కాబట్టి ఎస్తేరు గ్రంథం చదివిన మనం ఎస్తేరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ఆరంభ సూరత్వంగా కాకుండా తీసుకున్న నిర్ణయం అమల్లో పెట్టడానికి ఎంత చాకచక్యంగా 7వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే నువ్వు ఈ వదకు కారణమని రాజుకు చెప్పకుండా ఇండైరెక్ట్ గా రాజే రియలైజ్ అయ్యి నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకోవాలని చెప్పి ఆయన సరిదిద్దుకునేటట్టు చేసి తన జాతిని రక్షించుకున్నటువంటి ఎస్తేరు సాహసగాథని ధ్యానించుకున్న మనం ఎస్తేరుకు వచ్చిన సమస్యలే మనకు రాకపోవచ్చు. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి పారిపోవటం కాదు, కానీ సమస్య వైపు కాకుండా దేవుని వైపు చూచి ఆ సమస్యను పరిష్కరించుకునే జ్ఞానం పొందడం, అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించిన గాక దయగలమా ప్రభువా. ధ్యానించిన వాక్యం నూరంతులుగా ఫలించే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.